కాంగ్రెస్ బీసీ ద్రోహి, హిందువులకు పెట్టొద్దు టోపీ అంటోంది బీజేపీ. జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ చేసిన ధర్నా జంతర్ మంతర్ చూమంత్రకాళి అంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీసీలను మోసం చేసేందుకు ఢిల్లీకి వెళ్లి మరీ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో టైంపాస్ చేస్తోందని విమర్శించారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని మండిపడ్డారాయన. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ తీసుకువస్తే బీసీలకు 42 కాదు 32% మాత్రమే రిజర్వేషన్ అవుతుంది. వీళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ 42% ఉంది. మీరు చెయ్యరు, మీరు చేయలేరు, చేయకపోగా మీరు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎలక్షన్స్ 42% అని అనౌన్స్ చేయండి, బీజేపీ మీకు సపోర్ట్ చేస్తాం. చట్ట విరుద్ధంగా మత రిజర్వేషన్లు కల్పించాలి అనుకోవడమే కాకుండా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు రామచంద్రరావు. ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎందుకు కావాలి? మీరు ముందు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. మేము 42% బీసీలకు న్యాయం చేస్తాము, 42% వాళ్ళకు మేము వాళ్ళ రిజర్వేషన్ పెడతాము, ముస్లిం రిజర్వేషన్ దీనిలో జోడించము. మీరు కావాలంటే ప్రేమ ఉంటే తర్వాత వేరే ఎక్స్ట్రా ఇచ్చుకోండి, కానీ 42% బీసీలకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి మీరు ఇస్తామని చెప్పండి. అవన్నీ చెప్పరు. చెప్పకుండా మాకు అపాయింట్మెంట్ దొరకట్లే, ఆ అపాయింట్మెంట్ దొరక ఎట్లయితుందండి? మీరు ఒకేమో మోసం చేస్తూ ఉంటారు వాళ్ళని, ఒకేమో తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు, ఇంకో ఏమో మాకు ప్రెసిడెంట్ టైం దొరకలే, మోదీ గారు టైం దొరకలే. మోదీ గారిని మీరు మొన్నే కలిసిపోయారు కదా, మళ్ళీ ఎందుకు అడగలే అప్పుడు? మీరు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఇవన్నీ ఏంటంటే ప్రజలను తప్పుదారి పడే. మీకు బీసీ రిజర్వేషన్ ఇవాళ చిత్తశుద్ధి లేదు, మీకు మనసులో లేదు. బీసీలకు అన్యాయం చేయడానికి ఢిల్లీకి వెళ్లి మరీ ధర్నా చేస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. మైనార్టీ రిజర్వేషన్లు ఉండగా ముస్లింలకు 10% రిజర్వేషన్ ఎందుకు కల్పించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. అదే 42%లో ముస్లిం వాళ్ళకి 10% ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ అడుగుతున్నా. ముస్లిం వాళ్ళు బీసీయా? ముస్లిం అంటే మైనారిటీ కదా. ఆల్రెడీ తెలంగాణలో మైనారిటీకి చాలా బెనిఫిట్ ఇస్తున్నారు కదా, మైనారిటీ రిజర్వేషన్ కూడా ఉన్నది కదా. మళ్ళా మా బీసీ కోటాలో వాళ్ళకి 10% ఎందుకు ఇవాళ మేము అడుగుతున్నాం. ఆల్రెడీ కేంద్రం 28% బీసీ రిజర్వేషన్ ఇస్తుంది, మీరు ఇచ్చేది ఏంది 5% కదా. మళ్ళా ఈ షోపుటప్, ఈ యుద్ధం ఎందుకు? బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ఇదంతా నమ్మించేటువంటి ఒక చిలిపి ప్రయత్నం. ఈ మాట ఎందుకంటున్నామంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడున్నదండి? మేము ఆ రోజు బిల్లును ఆమోదించేటువంటి క్రమంలో శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఈ బిల్లు అమలుగా జరగాలి అని అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి. ఢిల్లీ డెలిగేషన్ ఎప్పుడు పోయినా కూడా ప్రధానమంత్రిని కలుద్దాం, ప్రతిపక్షాలను కలుద్దాం, ఢిల్లీలో ఒక స్థాయి వాతావరణాన్ని సృష్టిస్తాం, దానికి మేము సంపూర్ణంగా సహకరిస్తామనంటే వాళ్ళు దొంగచాట్లాగా వాళ్ళకు నిజంగా చెయ్యాలనేటువంటి మనసులో లేని విషయం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నటించేటువంటి ప్రయత్నమే తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మరొక్కసారి మోసం నిస్సిగ్గుగా చేస్తున్నది అనడానికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నాపై విమర్శలు గుప్పించారు జగదీష్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా మోసం చేసే ప్రయత్నంలోనే ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రజల ఓటును వేయించుకొని మోసం చేసి ఇవాళ తప్పించుకొని ముఖం లెక్క డ్రామాలు చేసి జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ వేషాలు వేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు.
ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తేనే బిల్లు ఆమోదం పొందుతుందంటున్నారు బీజేపీ నేతలు.